సాంకేతిక లోపంతోనే అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బారామతి ఎయిర్పోర్ట్ కి చేరక ముందే విమానం కుప్పకూలిపోయింది. రన్వేకి 100 అడుగులకు ముందే విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సాయం చేసేందుకు పరుగునొచ్చారు స్థానికులు. ఉదయం 8 గంటలకి ముంబై నుంచి విమానం బయలుదేరింది. ప్రైవేట్ కంపెనీ విఎస్ఆర్ ట్రావెల్స్ కి చెందిన లేర్జెట్ 45 మోడల్ విమానం ఇది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటుగా 5 మృతి చెందారు. పైలట్, కో పైలట్, ఫ్లైట్ అటెండెంట్, అజిత్ పవార్ వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నట్లుగా ప్రకటించింది విఆర్ఎస్ కంపెనీ. లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బయలుదేరి వెళ్లారు. తన సొంత నియోజకవర్గం బారామతి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని పవార్ పట్టుదలగా ఉన్నారు. బారామతితో పాటు 4 సభల్లో ఆయన పాల్గొనాల్సింది రోజు. ఇంతలోనే ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఉదయం 8:45 ప్రాంతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. సాంకేతిక లోపంతోనే అజిత్ పవార్ విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. మొదట విజిబిలిటీ లేని కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావించారు. కానీ సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. బారామతి ఎయిర్పోర్ట్ కి చేరుకోక ముందే ఈ విమానం కుప్పకూలిపోయింది. రన్వేకి 100 అడుగులకు ముందే విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సాయం చేసేందుకు ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు పరుగునొచ్చారు. వెంటనే రెస్క్యూ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకి ముంబై నుంచి ఈ విమానం బయలుదేరింది. ప్రైవేట్ కంపెనీ విఎస్ఆర్ కి చెందిన లేర్జెట్ 45 మోడల్ విమానంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటుగా మరో 5 కూడా మృతి చెందారు. మృతి చెందిన 6లో 3 ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. పైలట్, కో పైలట్, ఫ్లైట్ అటెండెంట్ ఉన్నారు. మిగతా 3 అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సహాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ బయలుదేరారు. తన సొంత నియోజకవర్గం బారామతి నుంచే ఆయన ప్రచారాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఇవాళ బారామతితో పాటు మొత్తం 4 బహిరంగ సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన ఇలా ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదంలో మొత్తం 5 మృతి చెందారు. అజిత్ పవార్ తో పాటుగా అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇక విదీప్ జాదవ్ ఆయన ముంబై పిఎస్ఓ, కెప్టెన్ సుమిత్ కపూర్ ఆయన పైలట్, కెప్టెన్ శాంభవి పాఠక్ కో పైలట్, పింకీ మాలి ఫ్లైట్ అటెండెంట్. చనిపోయిన వారిలో 2 మహిళలున్నారు, 3 పురుషులున్నారు. అజిత్ పవార్ తో కలిపి మొత్తం 5 ఈ ఘోర విమాన ప్రమాదంలో చనిపోయారు. అజిత్ పవార్ మృతితో అక్కడ ఆయన గన్మెన్లు కావచ్చు, ఆయన సహాయకులు, అక్కడ ఉన్న స్థానికులు, ఆయన అనుచరులంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం ఆయన 4 బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. బారామతికి చేరుకోక ముందే ఆయన ఫ్లైట్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మొదట విజిబిలిటీ లేని కారణంగా, మంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావించారు. కానీ సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.